వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు. సో ఏంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4th సిటీ అనౌన్స్ చేశారు. అవును. సో అది దాదాపు 12 నెలల తర్వాత ఓకే, శంకుస్థాపన చేశారు, అంటే ఓపెన్ చేశారు. సో ఇది ఎప్పటికి కంప్లీట్ అయింది అని చెప్పి కూడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, అసలు ఇది ఏం జరగబోతుంది ఫ్యూచర్లో అని చెప్పి ఓకే. కాస్త ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీకు అనాలిసిస్ ప్రకారం అసలు ఎలా ఉండబోతుంది? లక్ష్మణ్ గారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ దసరా సందర్భంగా చీఫ్ మినిస్టర్ భూమి పూజ చేశారు. అలాగే 330 ఫీట్ రోడ్డుకు కూడా భూమి పూజ చేశారు. సరే, రకరకాల అనుమానాలు. 1 ఇయర్ పట్టింది ఈ భూమి పూజకే, ఇది కంప్లీట్ అవుతుందా లేదా అంటే, ప్రతి బిగ్ ప్రాజెక్టుకు కూడా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఒకటి ఉంటుంది. అది ఓఆర్ఆర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇలాగే జరిగినాయి కదా. సో ఫ్యూచర్ సిటీకి కూడా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంటుంది. ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అంటే డిపిఆర్ రెడీ అవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ రెడీ అవ్వాలి, టెండర్స్ పిలవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్, ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్, ఇలా చాలా ఉంటాయండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో పీపుల్ జనరల్గా ఎప్పుడు బిలీవ్ చేస్తారంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే బిలీవ్ చేస్తారు. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో రకరకాల అనుమానాలు ఉంటాయి, అది చాలా సహజం. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్పైక్ ఎట్ ఏ టైం ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు స్పైక్ అవుతాయి? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆ స్పైక్లో మనం బెనిఫిట్ తీసుకోవాలంటే ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది ఇండివిజువల్ డెసిషన్ అండి. క్లయింట్స్ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఏం జరిగింది అనేది డాట్స్ కనెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద వే. ఓకే, అంటే ఇప్పుడు కొంత అనుమానాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ కావచ్చు, డెవలప్మెంట్ అయితే ఎక్కడ ఆగే ప్రసక్తి అయితే ఫ్యూచర్లో కనపట్టలేదు అన్నమాట. లేదండి, ఆగే ప్రసక్తి అయితే లేదు. బట్ జనరల్గా పెద్ద ప్రాజెక్ట్స్ మీద కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కోర్టు కేసెస్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్కైనా ఇవి తప్ప. ఫ్యూచర్ సిటీ కూడా అదే ఫేస్ చేసింది. ఫ్యూచర్ సిటీ ఎందుకు ముందుకెళ్తుంది అంటే, అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్డుకి అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఎక్కడా లేదు. ఫస్ట్ థింగ్. 2 హైవేస్కి మిడిల్లో ఉంది. అలాగే ఈ ల్యాండ్ బ్యాంక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ బ్యాంకే. ఈ ప్రాజెక్ట్ని స్టాల్ చేసి ఇంకో ప్రాజెక్ట్తో ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే క్రెడిబిలిటీ వాళ్ళకు కూడా వస్తుంది. సో ఆంధ్ర లాంటి పాలిటిక్స్ మన తెలంగాణలో లేవు. ఫస్ట్ థింగ్. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికి కూడా ఫ్యూచర్ సిటీ వర్క్స్ ఫార్మా సిటీ పేరు మీదే జరుగుతున్నాయి. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫార్మా సిటీ ఎక్కడికి వెళ్ళలేదు, ఫార్మా సిటీ అక్కడే ఉంది. సో టెక్నికల్గా ఫార్మా సిటీ ఏ ఫ్యూచర్ సిటీ నేమ్. మీరు ప్రతి సందర్భంలో ఫార్మా సిటీ అంటున్నారు, కానీ అసలు ఫార్మా సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఇప్పుడు మనకు ఒక ప్లేస్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ కన్నా చుట్టుపక్కల ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం చెప్పిన ఏదైతే అనౌన్స్ చేసామో ఆ ప్లేస్లో రేట్లు ఎక్కువ ఉంటాయి బేసిక్గా. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది కొంటూ ఉంటారు కొంచెం దూరంగా వెళ్ళి, తర్వాత ఫ్యూచర్లో పెరుగుతాయని. దీనికి 2 వెర్షన్స్ ఉంటాయి లక్ష్మణ్ గారు. ఇప్పుడు 14,000 ఏకర్స్లో ఫార్మా సిటీ వస్తూ ఉంది. డిఫరెంట్ క్లస్టర్స్, ఏఐ క్లస్టర్, ఫార్మా క్లస్టర్, స్పోర్ట్స్ క్లస్టర్. సో అందరూ కూడా ఫార్మా క్లస్టర్కే నియర్, లేకపోతే స్పోర్ట్స్ క్లస్టర్కే నియర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో అన్ని వెంచర్స్ కూడా లేవు, అంత ల్యాండ్ అవైలబిలిటీ కూడా లేదు. ఐ మీన్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సాగర్ హైవేకి నియర్, లేదంటే శ్రీశైలం హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రిపిల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఫార్మా సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఏఐ సిటీ కావచ్చు, వాట్ ఎవర్, ఈ రిపిల్ ఎఫెక్ట్ హైవేస్ మీద ఆ ప్రభావం ఉంటుంది. ప్రైజెస్ గ్రో అవుతాయి. సో ఇన్ కేస్ ఫార్మా సిటీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అనుకుందాం, మీరు మిడిల్లో రీసేల్ చేసుకోవాలి. ఏం చేస్తారు? అదే మీరు హైవేకి నియర్ ఉంటే ఫార్మా సిటీ ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్గానిక్ గ్రోత్ కూడా ఉంటుంది. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఎక్కువ ఇంటీరియర్ వెళ్ళొద్దు, ఎప్పుడో కూడా హైవేకి నియర్ ఉండటానికే ప్రయత్నం చేయండి అనేది నేను చెప్తాను. ప్రైజెస్ ఎలా ఉండే సార్ ఆ చుట్టుపక్కల? ఇప్పుడైతే ఫార్మా సిటీకి నియర్ నందివనపర్తి అనే ప్లేస్లో 10,000 నుంచి 12,000, 14,000లో కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉందండి. అలాగే కందుకూరు మండల్ కానీ, కట్టాల్, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా అరౌండ్ 10,000 నుంచి మీకు 25,000 వరకు, డిపెండ్స్ ఆన్ లొకేషన్. హైవే కొంచెం నియర్ ఉంటే 25,000, హైవే నుంచి కొంచెం ఇంటీరియర్ ఉంటే 10,000, 12,000. కట్టాల్ వైపు మూవ్ అయితే ప్రైజెస్ తగ్గుతాయి, కందుకూరు వైపు మూవ్ అయితే ప్రైజెస్ పెరుగుతాయి. అలాగే
సాగర్ హైవే తీసుకుంటే ఇబ్రహీంపట్నం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. సో అక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు 25,000లో మంచి వెంచర్స్లో రెడీ టు కన్స్ట్రక్ట్ వెంచర్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. అలాగే కొంచెం ఇంటీరియర్ ఆ వెంచర్లోనే కొంచెం ఇంటీరియర్ వెళ్తే 15,000లో కూడా మీకు ప్రీమియం వెంచర్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. యాచారం అరౌండ్ 14,000, 15,000 హైవే ఫేసింగ్ బిట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇంటీరియర్ వెళ్తే మీకు ల్యాండ్ ప్రైజెస్ దొరుకుతాయి. మాల్లో చాలా అంటే చాలా అఫోర్డబిలిటీ ఉంది. 6,000 నుంచి 12,000 వరకు. మాల్ అంటే అవుటర్ నుంచి ఎంత దూరం వస్తుంది? ఇటు అవుటర్ నుంచి అరౌండ్ మేబీ 20 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్గా. సో మాల్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయితే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఆచారం మాలే. సో ప్రైజెస్ అఫోర్డబిలిటీ చాలా ఉందండి ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. వన్స్ ఈ వర్క్ స్పీడప్ అయితే ప్రైజెస్ స్పైక్ అవుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా 4th సిటీ చుట్టే నడుస్తుంది. కానీ ఒకప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే బాగా పాపులారిటీ. ఏంటి అసలు అక్కడ మార్కెట్ ఎలా ఉంది అటు సైడ్? హైదరాబాద్ అనేది ఒక యూనిక్ మార్కెట్ అండి. 4 సైడ్స్ మనం ఎక్స్టెండ్ అవడానికి అవకాశం ఉంది. 9 హైవేస్ హైదరాబాద్ సిటీ నుంచి పాస్ అవుతా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ట్రెండ్స్ సమ్టైమ్స్ ముంబై హైవే బూమప్ అవుతుంది, సమ్టైమ్స్ బెంగళూరు హైవే బూమప్ అవుతుంది, ఇప్పుడు శ్రీశైలం హైవే బూమప్ అవుతుంది. లేటెస్ట్గా ఈవెన్ వికారాబాద్, షామీర్పేట్ రోడ్, మేడ్చల్ రోడ్డుకి హ్యూజ్ డిమాండ్. సో ఆ వస్తున్న డెవలప్మెంట్స్ని బట్టి, గవర్నమెంట్ డెసిషన్స్ని బట్టి, వీటన్నిటికీ మించి బయర్ ట్రెండ్స్ని బట్టి బయర్స్ కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం సెంటిమెంట్స్తో కూడుకుని ఉంటుంది. మీరు ఎటువైపు వెళ్తారో నేను కూడా అటువైపే వెళ్తాను, నేను ఎటువైపు వెళ్తానో నా ఫ్రెండ్స్ అటువైపే వస్తారు. సో నేను ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ముంబై హైవేనే వస్తారు, మీ ఫ్రెండ్స్ ముంబై హైవేనే వస్తారు. ఇట్లా సమ్టైమ్స్ సమ్ హైవేస్ విల్ బూమ్ అప్ అండి. సో ఇప్పుడు కూడా బెంగళూరు హైవే మంచిగా పెర్ఫామ్ చేస్తుంది, సాగర్ హైవే బాగా పెర్ఫామ్ చేస్తుంది, ముంబై హైవే బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతుందండి. ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్ అంటే అది గోల్డ్ మైనే, జస్ట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు షామీర్పేట్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎలివేటెడ్ కారిడార్స్తో ఇప్పుడు బూమప్ అవుతా ఉంది షామీర్పేట్ రోడ్, మేడ్చల్ ఆర్గానిక్ గ్రోత్. సో ఎవ్రీ హైవే హ్యాజ్ ఇట్స్ యునిక్ థింగ్స్ అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హైవే మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఓవరాల్గా తీసుకున్నాం అంటే అసలు ఓపెన్ ప్లాట్ బిజినెస్ అనేది తీసుకున్నాం అంటే గతంతో పోల్చుకుంటే ఏంటి ఎలాంటి చేంజెస్ కనపడుతున్నాయి గత 4-5 నెలల నుంచి మనం తీసుకున్నాం? మీకు తెలుసు లాస్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ చాలా స్లో ఉంది. విజిట్స్ తక్కువ ఉన్నాయి, సేల్స్ కూడా తక్కువే ఉంది. బట్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి అయితే ట్రాన్సాక్షన్స్ పెరిగిన మాట వాస్తవం. ఇది నేను చెప్తుంది కాదు, యాజ్ పర్ SRO రికార్డ్స్ చూసుకోవచ్చు. లాస్ట్ 1-2 మంత్స్ అయితే చాలా వేరియేషన్ వచ్చింది. పర్టికులర్గా కొన్ని హైవేస్లో బెంగళూరు హైవే కావచ్చు, 4th సిటీ ఇంపాక్ట్తో సాగర్ అండ్ శ్రీశైలం హైవే, ముంబై హైవేలో చాలా ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. ఈవెన్ వికారాబాద్ హైవేలో కూడా ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. అండ్ అగైన్ ద సేమ్ షామీర్పేట హైవే ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. బట్ ప్రైస్ కరెక్షన్ కొంత జరిగిన మాట వాస్తవం. అనౌన్స్ చేసే ప్రైస్ అలా ఉన్నప్పటికీ కూడా మంచి నెగోషియేషన్ స్కిల్స్ ఉన్న క్లయింట్ అయితే ఒక మంచి ప్రైస్లో ఇప్పుడు ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోవాలి. ఒక 4-5 వెంచర్స్ని షార్ట్ లిస్ట్ చేయాలి. ఆ 4-5 వెంచర్స్లో మళ్ళీ 2 షార్ట్ లిస్ట్ చేయాలి. దాన్ని ప్రాపర్గా నెగోషియేట్ చేయాలి. మంచి ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకుంటే 1 ఇయర్లోనే బెనిఫిట్స్ తీసుకుంటారు. ఇది నేను ఎష్యూర్ చేయగలను. ఇది గమనిస్తున్నారా మార్కెట్లో? ఇదే నడుస్తూ ఉంది మార్కెట్లో. క్లయింట్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇంత ముందులాగా మనం ఏదో ఇంటీరియర్ వెళ్ళిపోయి ఏవో మాటలు చెప్పేసి ఇది అంటే అలా లేదు మార్కెట్. సో ఇప్పుడు ఎవరు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉందని ఎవరు చెప్తున్నారు? అట్లా పీసబుల్ లొకేషన్స్ కానీ లొకేషన్స్లో వెంచర్ వేసిన వాళ్ళు ఎస్ మార్కెట్ డౌన్ ట్రెండ్ అనే చెప్తారు. మంచి లొకేషన్లో హైవేకి నియరో, ఓఆర్ఆర్కి యాక్సెస్ ఉండదు, ఏదైనా సమస్య జడ్డో, రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ఏరియానో, ఇంకేదో వస్తున్న ఏరియానో వెంచర్ చేసిన డెవలపర్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఓపెన్ ప్లాట్స్ ఉందా లేదంటే అపార్ట్మెంట్ ఇటు సైడ్ తీసుకుంది? ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్స్కే ఉంటుందండి. ఎందుకు అంటే ఫ్లాట్ అనేది వన్ టైం బై, అది మన అవసరం, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు, అది మన నీడ్, బేసిక్ నీడ్. బట్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఫ్లాట్నే ప్రిఫర్ చేస్తారు, అంటే ల్యాండ్నే ప్రిఫర్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కోసం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా పర్చేజ్ చేస్తారు, బట్ రిపీటెడ్గా పర్చేజ్ చేసేది ఏదంటే ల్యాండే.
ఓకే, ల్యాండ్ మీద ఎక్కువ, ల్యాండ్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎప్పుడూ అదే ఉంటుంది. ఈ రాజేంద్ర నగర్ బుద్వేల్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది, ఇంకా ఫ్యూచర్ మొత్తం అక్కడే కనపడుతుంది అని చెప్పి మాట వినిపిస్తుంది. ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంత దూరం వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, రాజేందర్ నగర్ బుద్వేల్ ఇప్పుడు హాట్ ఏరియాస్ అని చెప్పొచ్చు, మైక్రో మార్కెట్స్ అవి. రాజేందర్ నగర్ బుద్వేల్కి ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ, కన్జర్వేషన్ జోన్ ఎక్కువ, సో లో డెన్సిటీ ఏరియా, అలాగే మంచి వాతావరణం, మంచి గ్రీనరీ, ఎదురుగా హిమాయత్ సాగర్ లేక్, ప్లస్ ఎలివేటెడ్ ప్లేస్ అది. ఇప్పుడు మనం జస్ట్ లైక్ కోకాపేట ఎలా ఎలివేటెడ్గా ఉంటుంది, మీరు ఓఆర్ఆర్లో ట్రావెల్ చేస్తుంటే రాజేంద్ర నగర్ ఎక్కడ కనిపిస్తుంది, అక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి లైఫ్ స్టైల్ చాలామంది కోరుకుంటా ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో. వీటన్నిటికీ మించి ఎయిర్పోర్ట్కి చాలా నియర్, ఓఆర్ఆర్కి అటాచ్డ్గా ఉంది, ఐటీ కారిడార్కి నియర్, సిటీలో ఏ పార్ట్కైనా ఈజీ రీచ్. వీటన్నిటికీ యాడెడ్ వాల్యూ ఏంటంటే పాన్ ఇండియా బిల్డర్స్, ప్రెస్టేజ్, గోద్రేజ్ లాంటి సంస్థలు కూడా అక్కడికి వచ్చి తమ కార్యకలాపాలు స్టార్ట్ చేయటం, ఎట్ ఏ టైం అందరి దృష్టి ఆ ప్రాంతం వైపు మళ్ళింది. జనరల్గా ఒక పాన్ ఇండియా బిల్డర్ వచ్చాడంటే అందరూ ఫోకస్ చేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏరియా అని. అలా రాజేందర్ నగర్ అండ్ బుద్వేల్ ఎట్ ఏ టైం లైమ్లైట్లోకి వచ్చినాయి. గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే బుద్వేల్ అండ్ కిస్మత్పూర్ ఐటీ కారిడార్ ఉంది, ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఏరియా అది, ప్లస్ ఎకో పార్క్ లేటెస్ట్, ఇంకా అది ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు, త్వరలో ఓపెన్ చేయబోతున్నారు ఎకో పార్క్. సో ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్, ఎయిర్పోర్ట్కి నియర్, ఎయిర్పోర్ట్లో వస్తున్న హెల్త్ స్పియర్ గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తుంది ఈ ప్రాంతానికి. సో రాజేంద్ర నగర్ ఆర్ బుద్వేల్ ఆర్ గ్రోయింగ్ లైక్. ఎస్ అంటే అరౌండ్ 6,000 ఫర్ ఎస్ఎఫ్టీ బేస్ ప్రైస్ తీసుకుంటే 6,000 నుంచి 9,000 వరకు ఎస్ఎఫ్టీ ప్రైజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ డెవలపర్, డిపెండ్స్ ఆన్ ఎమ్యూనిటీ, సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇలా కానీ అక్కడ ఆ ఏరియాకి వెళ్తే మటుకు వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా అక్కడ ఏదో జరుగుతుందని మటుకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. డెవలపర్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రామ్కీ కావచ్చు, ప్రెస్టేజ్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, అపర్ణ వాళ్ళు కూడా మాల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఒక ఎలా చెప్పాలంటే దీన్ని సెమీ రూరల్ ఏరియా నుంచి పెరీ అర్బన్ ఏరియా లాగా, ఒక సబబ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది రాజేంద్ర నగర్. సో ఎక్కువగా బిజినెస్ పీపుల్ ఇష్టపడతా ఉన్నారు. వై బికాస్ బిజినెస్ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆల్ అరౌండ్ ద వరల్డ్, వాళ్ళకి నియర్. అలాగే ఐటీ పీపుల్ కూడా ఇష్టపడతా ఉన్నారు, చాలా నియర్లో ఉన్నాం. అలాగే పీస్ ఆఫ్ లైఫ్ కావాలి మనకి. సో మీరు అన్నారు ఐటీ అన్నారు, ఈ మధ్య ఐటీ గురించి మనకి బయటకు వస్తుంది ఒక వార్త, అయితే లోపల జరుగుతుంది చాలా పెద్ద ఇదే జరుగుతుంది, చాలా మందిని జాబ్స్లో తీసేస్తున్నారు. ఎవరు అవడన్నా కాదన్నా కానీ ఐటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా పెద్దది. 40% to 50% వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఏంటి సార్ ఇప్పుడు ఏమైనా ఆలోచన మారిందా వాళ్ళది, ఆ ఎఫెక్ట్ అని ఇక్కడ చూపిస్తుంది అంటే? అండి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్ చేసేది ఎలా, త్రూ బ్యాంక్ లోన్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్లాట్ కావచ్చు, జాబ్స్ లేకపోతే బ్యాంక్ లోన్స్ రావు, జాబ్స్ లేకపోతే బ్యాంక్ లోన్స్ రావు, భయపడతా ఉన్నారు. 50% మార్కెట్ అదే వాళ్ళదే. 40% మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నట్టు కదా. డెఫినెట్గా చూపిస్తుంది, ఆ ఇంపాక్ట్ ఉంది. బట్ హైదరాబాద్కు ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఇది పాన్ ఇండియా మార్కెట్. ఓవరాల్గా లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే కొంతకాలం నార్త్ పీపుల్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇండియా మొత్తం నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. జపాన్ నుంచి ఒక ఇన్వెస్టర్స్ గ్రూపు కోకాపేట వచ్చి మొత్తం చూసుకుని వెళ్ళారు. జపాన్ నుంచి ఇన్వెస్టర్స్ హైదరాబాద్ రావటం నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ వస్తూ ఉందో అది మరొక రూపంలో అయితే స్లోగా అయినా కూడా ఫిల్ అవుతూ ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఐటీ విషయంలో ఇదే కంటిన్యూ అవుతుందా, ఇంకొక 1-2 years అయితే ఏఐ పరంగా జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా. మనం జనరల్గా నెగిటివ్ థింగ్సే ఎక్కువ మాట్లాడుకుంటాం, జాబ్స్ పోతున్నాయి అని మాట్లాడుతున్నాం. కానీ ఏఐలో క్రియేట్ అయ్యే జాబ్స్ గురించి ఎందుకు మాట్లాడడం మనం? ఇంతకన్నా ఎన్ని జాబ్స్ అయితే పోతున్నాయో దానికన్నా 2 జాబ్స్ ఏఐలో క్రియేట్ కాబోతున్నాయి. ఈ మధ్యకాలం మీరు ఐటీ ఎంప్లాయీస్తో మాట్లాడారా, అంటే మీకు తెలిసిన వాళ్ళతో? కానీ ఐటీ అసలు ఏం జరుగుతుందనే దాని మీద క్లారిటీ ఉంటుంది కదా. అండి ఐటీ ఎంప్లాయీస్తో నేను చాలామందితో మాట్లాడాను.
ఈ మధ్య నా త్రూ ఐటీ ఎంప్లాయీస్ చాలా ఫ్లాట్స్ కూడా తీసుకుని ఉన్నారు. ఎస్, వాళ్ళు కొంచెం స్ట్రెస్లో అయితే ఉన్నమాట వాస్తవమే. జాబ్ పోతుందేమో అనే భయం చాలామందిలో కనిపిస్తూ ఉంది. బట్ ఇంకొక వెర్షన్ వాళ్ళది ఏంటంటే, ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటే ఏదున్నా లేకపోయినా మన లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనే మోడ్లో కూడా వాళ్ళు ఉన్నారు. రేపు పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తన దగ్గర ఉంటే జాబ్ ఉన్నా లేకపోయినా అదే సెక్యూరిటీ. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ప్లాట్. నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ప్లాట్. కానీ ఇప్పటికే చాలా మంది అంటే ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కొన్ని ఉంటారు, అంటే ఈఎంఐ రూపంలో తీసుకుని ఉంటారు. ఈ సడన్గా ఈ జాబులు పోతే ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడాల్సి వస్తే అవసరమైతే అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఏంటంటే రేట్లు తగ్గొచ్చు అని చెప్పి ఒక మాట కూడా అనిపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది? మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎస్, మీరు చెప్పింది ట్రూత్ అంటే ఎస్ ట్రూత్, ఫాల్సా అంటే ఫాల్స్. 2 వెర్షన్స్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనీ అవసరం అవుతుంది, అమ్ముకోవాలి, మనీ అవసరం అవుతుంది. ఒక ఐటీ ఎంప్లాయీకి తను ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు, తనకు అది ప్లస్సే కదా. తను ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ రిటర్న్స్ 1 crore ఉండొచ్చు కదా, తనకు యాడెడ్ వాల్యూవే కదా. అదే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయకుండా ఓవర్ స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ 50 lakhs 40 lakhs కూడా రావచ్చు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? ఇన్వెస్టర్ది. ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఇప్పుడు లాభపడతాడు. తన కష్టకాలంలో తన ప్రాపర్టీ తను ఆదుకుంటుంది. కానీ ఇంప్రాపర్ వేలో, లేకపోతే ఎవరో మిస్గైడ్ చేస్తేనో, లేకపోతే తక్కువకు వస్తుందనో, ఇలా రకరకాల కారణాలు ఎవరిని విమర్శించలేము ఇక్కడ. ఇలా ఇన్వెస్ట్ చేస్తే రీసేలే కష్టం అవుతుంది ఫస్ట్ థింగ్. ఈవెన్ రీసేల్ అయినా కూడా తన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ప్రాఫిట్తో, లేదంటే తను పెట్టిన ఇన్వెస్ట్మెంటే వెనక రావచ్చు. గత 4 నెలల నుంచి ఒకసారి మనం పరిశీలించాలి ఈ రీసేల్ మార్కెట్ ఎలా ఉంది. హైదరాబాద్ రీసేల్ మార్కెట్ ఎప్పుడూ టప్పేనండి. ఎందుకు అంటే, ఒక డెవలపర్ వెంచర్ చేస్తే దాన్ని పబ్లిక్లోకి ఫోర్స్ఫుల్గా పుష్ చేస్తాడు, ఎక్కువ మందికి తెలియపరచగలుగుతాడు. ఒక ఇండివిజువల్ ఫ్లాట్ విషయానికి వస్తే అలా పుష్ చేయలేం. సో టఫ్ అంటే సేల్ అవ్వదని కాదు దాని అర్థం, టైం పడుతుంది. ఈ రోజు అమ్మలేం. ప్లస్ ఎప్పుడో చెప్పేది అదే, గోల్డ్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ల్యాండ్ అలా ఉండదు, టైం పడుతుంది. బట్ ల్యాండ్లో వచ్చిన ప్రాఫిట్స్ వేరే ఇన్వెస్ట్మెంట్లో రావు. అంటే మొన్నటి వరకు మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది ఏంటంటే, భూమి కొనుక్కోండి, ఫ్యూచర్ మొత్తం ఇదే అన్నారు. ఇప్పుడు బంగారం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. బంగారం చూస్తే నిండికి 1,20,000. ఇప్పుడు ఏది భూమి కొనాలా బంగారం కొనాలా అంటే ఇది వేగంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఎంత జెట్ స్పీడ్తో వెళ్ళిందో రియల్ ఎస్టేట్ అంత మించి వెళ్తుంది. సారీ, గోల్డ్. ఇప్పుడు ఇది కూడా ఒక కన్ఫ్యూజన్. మీ అభిప్రాయం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా. రియల్ ఎస్టేట్ ఒకప్పుడు జెట్ స్పీడ్తో వెళ్ళిపోయింది, ఒకప్పుడు ఆగింది కదా, జెట్ స్పీడ్తో వెళ్ళింది. గోల్డ్ కూడా జెట్ స్పీడ్తో వెళ్తుందంటే ఎక్కడో చోట ఆగుతుంది కదా. ఇది కామన్ అండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎట్ ఏ టైం రేజ్ అయిందంటే అది ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిందే. బట్ గోల్డ్కి ల్యాండ్కి అదే వేరియేషన్. గోల్డ్ ఇమీడియట్ క్యాష్ చేసుకోవచ్చు, ల్యాండ్ అలా చేసుకోలేము. బట్ ల్యాండ్కి మల్టిపుల్ యూజ్ ఉంటుంది. నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాను, లేకపోతే నా ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తాను, ఫార్మింగ్ చేస్తాను. గోల్డ్ ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు కదా, లాకర్లో పెట్టడం తప్ప. సరే, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ఫ్లాట్స్ వెళ్ళేది ఒక 50 లక్షలు 60 లక్షలు ₹1 కోటి పెట్టాలి బేసిక్గా. కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంత తెలివిగా కొంచెం దూరం అయినా పర్లేదు, ఒక 100-200 కిలోమీటర్స్ అయినా పర్లేదు, పొలాలు కొనుక్కుందాము, ₹1 కోటి పెడితే మనకి ఒక 10 ఎకరాలు వస్తుంది, ఎకరం 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా కానీ ఇక్కడ అంత పెరిగిద్దో రేపు ఫ్యూచర్ అది కూడా అంతే పెరుగుతుంది, ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ మన చేతుల్లో ఉంటుంది అని చెప్పి ఆ విధంగా వెళ్తున్నట్లు కూడా మనకి కొద్దిగా ఉన్న సమాచారం. ఎస్ అండి, కరెక్టే మీరు చెప్పేది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎన్ఆర్ఐస్ ఈవెన్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ నడుస్తుందా? నడుస్తుందండి, ఎప్పటి నుంచో ఎప్పుడు ఉంది ఈ ట్రెండ్. దాన్ని పెరగటానికి కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ రావటం. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ 100 square yards 125 square yards చిన్న ఫ్లాట్ ఎందుకు మనం పర్చేజ్ చేసుకోవాలి, దూరం వెళ్దాం 1 acre ఆఫ్ ల్యాండ్. జస్ట్ ఇమాజిన్ లక్ష్మణ్ గారు, ఒక 10 years తర్వాత నాకు 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అంటే ప్రైస్ పక్కన పెట్టేయండి. 2 acres ఆఫ్ ల్యాండ్ లక్ష్మణ్ గారికి ఉంది. లక్ష్మణ్ గారిని సొసైటీ ఎలా చూస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
ఆయన విఐపి సొసైటీలో. సో ఇప్పుడు హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఎవరు, ఒకప్పుడు ఇలా ల్యాండ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళే. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు బెస్ట్. ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయంటే మనం కొన్న తర్వాత అమ్మేసుకుందాం అనే ఆలోచన లేని వాళ్ళకి. ఓ 10 సంవత్సరాలు వెయిట్ చేద్దాము, ఎక్కడో మారుమూల గ్రామానికి వెళ్ళి 10 ఎకరాలు 20 ఎకరాలు కొందాము. సో అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ 10 years ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో తెలియదు, 10 years దాకా ఎందుకు మనకి. సో అలాంటి ఆలోచనతోటి ఈ మధ్య ఎక్కువ మంది గ్రామాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. కరెక్ట్. కొంచెం దూరం వెళ్ళి ల్యాండ్ పార్సల్స్, బిగ్ ల్యాండ్ పార్సల్స్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళు 2 acres పర్చేజ్ చేసేవాళ్ళు 2 acres, 50 acres పర్చేజ్ చేసేవాళ్ళు 50 acres. ఏది బెస్ట్ నేను అనేది? ట్రూత్ మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంటే హై రిటర్న్స్. అవును సార్, ల్యాండ్ మీదనే అనేది. ఇప్పుడు హైదరాబాద్కి అగ్రికల్చర్ 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళి కొంటాం ఒక రకం అయితే, 200 కిలోమీటర్లు వెళ్ళి తీసుకోవడం కూడా అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్. నేను అదే చెప్తున్నాను, యాకర్స్లో ఇన్వెస్ట్ చేయటం ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటుంది అంటున్నాను. వెన్ కంపేర్డ్ టు ప్లాట్ 100 square yards 200 square yards మీద ఇన్వెస్ట్మెంట్ కంటే 1-2 acres మీరు పర్చేజ్ చేయగలిగితే డెఫినెట్గా అది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్. ఇక్కడ లాజిక్ కూడా ఉంది. మనం ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ఏం చేయలేం. మనకు వచ్చే 300 గజాలు ఏం చేయగలం? దానికి ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదే ₹1 పెట్టి ఒక 200 kilometers 150 kilometers వెళ్ళి 10 ఎకరాలు కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద ఇన్కమ్ ఉంటుంది కదా. ఆ పొలం అనేది మనకు లీజుకి ఇచ్చుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ అనేది కొంత అమౌంట్ వస్తూనే ఉంటుంది, దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఫార్మింగ్ మీద కొంత ఇన్కమ్ ఉంటుంది, రెంటల్ ఈల్డ్ వస్తుంది. ఇలా కొంతకాలం వెయిట్ చేయగలిగితే ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పేది వాస్తవమే. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా టఫ్ జాబ్ అండి. కానీ ఇక్కడ టఫ్ అండి. ఇక్కడ హైదరాబాద్కి 100 kilometers హైదరాబాద్ దాటి వెళ్ళిపోండి. మీరు చెప్పేది వాస్తవమే, హైదరాబాద్ దాటి వెళ్తాం. మీరు అన్నట్లు 100 kilometers వెళ్తాము. ఇప్పుడు 100 kilometers వెళ్ళిన వాళ్ళం 50 kilometers వెళ్ళలేము. నువ్వు అంటే మరీ లిమిట్ దాటి వెళ్ళిపోతే టేక్స్ లాంగ్ టైం. మనం చూడాలి కదా. కొత్త గవర్నమెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే ఒక ప్లేస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఆధారపడలేదు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయడానికే చూస్తున్నారు. ఈరోజు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా మీకు? చాలా 2 లక్షలు 3 లక్షలకు వచ్చేది పొలం. అదే ల్యాండ్ 10 years తర్వాత ఈరోజు 30 లక్షల నుంచి 50 లక్షలు చెప్తున్నారు. ఎంత పెరిగింది. తెలంగాణలో ఎక్కడ 30 lakhs బిలో ల్యాండ్ లేదని చెప్తారు. సో నేనేమంటాను, కరెక్టే మీరు చెప్పేది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే యాకర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్సే వస్తుంది. కానీ యాకర్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయాలి. 300 గజాలు ఉన్నది అని చెప్పుకునేది వేరు, 30 ఎకరాల పొలం ఉందని చెప్పుకునేది వేరు. మీరు చెప్పేది 100% రైట్. కానీ అందరూ యాకర్స్లో ఇన్వెస్ట్ చేయగలరా? ఆ ప్రాపర్ ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అని మనకున్న సమాచారం. ఎప్పుడు ఉంది లక్ష్మణ్ గారు, ఈ ట్రెండ్ ఎప్పుడు ఉంది సార్. మీరు ఒకప్పుడు ఇప్పుడు వీళ్ళంతా ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కదా ప్రతి కంపెనీకి, వీళ్ళంతా ఏ టైంలో కొన్నారు ఇదంతా? 5 years బ్యాక్ కావచ్చు, 5 years కాదు 15 years బ్యాక్ ఎప్పుడో కొన్నారు. కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలకు 5 లక్షలకు కొన్ని 100 ఎకరాలు కొని ఈ రోజు ఎకరం వచ్చేసి 2 కోట్లు 3 కోట్లు. అవునా కదా? సో ఇంత పెరగపోయినా కానీ ఇందులో 50% అని పెరిగింది కదా బయటికి. ఓకే, మీరు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డెవలపర్స్. డెవలపర్స్ ఎప్పుడైనా కొంటారు, ఫారెస్ట్లో కూడా కొంటారు. మనం మాట్లాడుకుంటుంది ఒక నార్మల్ క్లయింట్ గురించి. నార్మల్ క్లయింట్ వెళ్ళి 100-150 kilometers దూరం వెళ్ళి ఒక 10 acres ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఎంత టఫ్ థింగ్ ఒకసారి ఊహించండి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా టఫ్ జాబ్. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఈ కందుకూరు, నెల్లూరు, ప్రకాశం మధ్యలోకి ఎప్పుడైనా వెళ్ళారా? అటువైపు నేను ఎప్పుడు ఈ మధ్య అక్కడ పెద్ద బిజినెస్ ఈ మధ్య ఎప్పటి నుంచో నడుస్తుంది. అది ఎప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్దగా బయటికి కనపడదు. ఓకే ఓకే, అక్కడ కొండ ప్రాంతంలో అంతా అదంతా ల్యాండ్స్ తీసుకొని ఎర్రచందనం పండిస్తున్నాం రకరకాలుగా ఏదో చెప్పేసి బేసిక్గా అందులో నేను ఓపెనింగ్ చెప్పగలను, అందులో 50% స్కామే ఉంటుంది. 50% కదా 90%. నేను చెప్తున్నాను సరే, అందరూ తప్పు చేస్తున్నారు. సరే, అది బిజినెస్ ఎలా చేస్తున్నాను పక్కన పెడితే, ఎందుకు రీసెంట్గా నేను అటు సైడ్ వెళ్ళొచ్చాను. సరే, ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా చూడటానికి వెళ్ళిన వాళ్ళు? ఎస్, మీరు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రకాశం ఆ నేమ్స్ అయితే నాకు గుర్తులేదు. రెడ్ శాండిల్ పేరుతో hundreds of acres అమ్ముతా ఉన్నారు. డెవలపర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 2 lakhsకో 3 lakhsకో కొన్ని 300 గజాలు 400 గజాలు 2 lakhsకి 3 lakhsకి అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ అట్రాక్టివ్ థింగ్ ఏంటి? రెడ్ శాండిల్ మీద కోట్లు వస్తాయి.
ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు, ఏ కోట్లు రావు. కానీ ఇప్పుడు కానీ పీపుల్ రికగ్నైజ్ అవ్వట్లేదు సబ్జెక్ట్ అది మంది వేరే రూట్ లోకి వెళ్తాము. ఒక రోజు కంపల్సరీ మనం కూర్చొని అసలు రెడ్ శాండిల్ సంబంధించి ఏంటి, అసలు నిజంగా ఇన్వెస్ట్ చేయొచ్చా, అక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే సపరేట్గా ఒక ఎపిసోడ్ చేద్దాం. వేరే కాదు, ఒక డిబేట్ పెట్టుకుందాం అందరితోటి. ఎందుకంటే ఈ విషయంలో కూడా కొంచెం మనం అవేర్నెస్ తీసుకొని రాకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం. సో ఓకే, మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ చెడు కనపడుతుంది కాబట్టి కాస్త కొంతమందిని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. దీనికి ఒకటే లక్ష్మణ్ గారు, సరే రెడ్ శాండిల్ పక్కకు పెట్టండి, మన హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా శాండిల్వుడ్ ఫార్మ్స్ అంటూ వచ్చినాయి లాస్ట్ 10-15 ఇయర్స్లో. ఈ శాండిల్వుడ్ ఫార్మ్స్ కూడా ఇలాగే చెప్పారు అప్పుడు కోట్లు వస్తాయని. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ 5%కి వచ్చినాయా? అదే అంటున్నా, రాలేదు. సో అంటే ఇది మాట్లాడితే ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది. మనం ఒక రోజు కూర్చుందాం చేసుకుని ఇన్వెస్ట్ చేయటం దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడదాం దాని గురించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్, విల్లాస్ మార్కెట్ ఎలా? విల్లాస్ మార్కెట్ కొంచెం స్లో డౌన్లోనే ఉందండి ఇప్పుడు. అసలు ₹1 కోటి లోపు విల్లాస్ ఉన్నాయా హైదరాబాద్ చుట్టుపక్కల? షామీర్పేట వైపు ₹1 కోటి లోపు విల్లాస్ ఉన్నాయి. ఇస్నాపూర్ సరౌండింగ్స్లో ₹1 కోటి లోపు విల్లాస్ ఉన్నాయి. ఎఫర్టబిలిటీ లేదు అనొద్దండి, ఎఫర్టబిలిటీ ఉంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరికీ వెస్ట్లోనే విల్లా కావాలి, అందరికీ వెస్ట్లోనే ఫ్లాట్ కావాలి, అందరూ ఐటీ కారిడార్ నియరే ఉండాలి. మీరు టువర్డ్స్ బాచుపల్లి, బౌరంపేట్, కృష్ణారెడ్డిపేట, గాగిల్లాపూర్ ట్రావెల్ చేయండి, మీకు ఎఫర్టబిలిటీ లేదా? ఎస్ఎఫ్టీ 4500లో కూడా ఉన్నాయి ఓఆర్ఆర్కి నియర్గా. సో ఎఫర్టబిలిటీ లేదనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక చెప్తున్నాం. కాకపోతే ఐటీ ఎంప్లాయ్ అమీన్పూర్లోనో గాగిల్లాపూర్లోనో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే తను 1 అవర్ ట్రావెల్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఎఫర్టబిలిటీ లేదనేది వాస్తవం కాదు. ఉప్పల్ వెళ్ళండి, నారాపల్లి వెళ్ళండి, ఎఫర్టబిలిటీ ఉంది కదా. ఎల్బీ నగర్ ఎఫర్టబిలిటీ ఉంది, ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల్ వరకు ఎఫర్టబిలిటీ ఉంది. తుక్కుగూడ వదిలేయండి, మహేశ్వరం నుంచి ఎఫర్టబిలిటీ ఉంది, షాద్ నగర్ ఎఫర్టబిలిటీ ఉంది. ఎఫర్టబుల్ హౌసింగ్ హైదరాబాద్లో చాలా ఉంది, ఎఫర్టబిలిటీ విల్లాస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. బట్ పీపుల్ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్. అండ్ ఎక్కువగా మనం ఎంతసేపు ఇక్కడ కోకాపేట్, కొల్లూరు, వెలుమెల, రాజేంద్ర నగర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటి గురించే మాట్లాడతాం. మనం ఇస్నాపూర్ గురించి మాట్లాడట్లా, సంగారెడ్డి గురించి మాట్లాడట్లా, ఉప్పల్ నారాపల్లి గురించి మాట్లాడట్లా, సుల్తాన్పూర్ గురించి మాట్లాడట్లా, మల్లంపేట్, షంబీపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే 100 నేమ్స్ చెప్తాను నేను. చాలా ఎఫర్టబిలిటీ ఉంది. మీరు ఎన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు సార్? బేసిక్గా నేను ఎక్కువగా ఇచ్చేది మీకే. నెక్స్ట్ 3 టీవీ. కొన్ని విషయాలు అడుగుతాను, మీరు వాస్తవాలు చెప్పండి. మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్కి కాస్త మంచి జరిగింది, కాస్త చెడు జరిగింది. రెండు ఉన్నాయి, ఇందులో 2 కోణాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన చేతిలో ఫోన్ ఉంటే మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మన ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ వాళ్ళకి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే హీరోలు లేకుంటే పేపర్ యాడ్స్ రకరకాలుగా. ఇప్పుడు అదేం లేదు, అంతా సోషల్ మీడియాలో నచ్చినట్లు చెప్తా. పబ్లిక్ కూడా ఏంటంటే సార్ ఏదో అంటారు చూడండి, మనం తప్పంటానికి లేదండి ఎవరిని. సో అదే నిజం అనుకోండి కూడా చాలా మంది అది చెప్పిందే నిజమేమో, ఇదంతా ఇది జస్ట్ మనం ఇచ్చే 10 నిమిషాలు వీడియోలు చూసి సో కొనేసుకోవటం, తర్వాత ఇబ్బందులు పడటం, ఇవన్నీ ఎక్కువ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి సార్. అంటే వాస్తవంగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మీరు? అంటే మనం ఏంటంటే నేను కూడా ఇప్పుడు మాది సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం చెప్తూ ఉంటాం, ప్రాజెక్ట్ కొనండి ఇలాంటి ఇది కొనండి అని మనం చెప్పాం. ఆ లొకేషన్ కూడా హైలైట్ పాయింట్స్ చెప్తాము. సో తర్వాత ఎంక్వైరీ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళు అప్రోచ్ అవుతారు, తర్వాత లీగల్గా వెళ్తారు, వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు. అదంతా వాళ్ళ ప్రాసెస్. మనం ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పగలం మాత్రం. కానీ మధ్యకాలంలో అట్లా కాదు, మొత్తం మారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్మాలనుకోండి, నేను ఇప్పుడు నా ఇల్లు ఉంది అమ్మాలనుకుంటున్నాను, ఒక వీడియో తీసి పెడితే రేపటికి అయిపోయింది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అని మీరు? ఎంతవరకు నమ్మొచ్చు? ఎస్, పూర్తిగా నమ్మొచ్చా అంటే పూర్తిగా నమ్మకూడదు. అసలు నమ్మకూడదా అంటే కాదు కదా. జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు పర్టికులర్గా మన ఛానల్ ఎంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం, అవునా కదా? చాలామంది బెనిఫిట్ అయ్యారు కూడా మన ఛానల్ వల్ల. సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఆ జడ్జ్ చేయాల్సింది క్లయింటేనండి. క్లయింట్ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవద్దు. క్లయింట్ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేడు. అన్ని ఫీల్డ్స్లో లాగానే రియల్ ఎస్టేట్లో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి. మీరు హెల్త్ సెక్టర్ రాంగ్ ప్రాక్టీసెస్ లేవు, మీడియాలో లేవా? ఏ సెక్టర్లో రాంగ్ ప్రాక్టీసెస్ లేవు చెప్పండి మీరు? అన్ని చోట్ల ఉన్నాయి.
సాక్షాత్ కానీ ఇది జీవితం. అన్ని జీవితమే, హెల్త్ కేర్ కూడా జీవితమే కదా. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ భవిష్యత్తు మనకి ఏంటి ఫ్యూచర్ అంటే ఏంటి, ఇది ఉంటేనే కదా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్న హాస్పిటల్కి వెళ్ళాలని డబ్బులు లేకుండా ఎక్కడికి ఓకే, మీరు డబ్బు ఎక్కడ కనపడుతుంది మనకి? మన కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడా పెట్టుకొని ఇంకో దగ్గర పెడితే అది కాస్త పెరిగితే రేపు మన ఫ్యూచర్ బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇక్కడే మొదటిగా మోసం జరిగితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, యాక్సెప్టెడ్ అండి. ఇది లైఫ్ అంటున్నారు మీరు, ల్యాండ్ అనేది లైఫ్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ అంటున్నారు. లైఫ్ అన్నప్పుడు మీ లైఫ్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎవరో ఏజెంట్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు, ఎవరో కంపెనీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్ పారామీటర్స్తో కోపప్ చేసుకోండి, తెలియపోతే తెలుసుకోండి, ఒక గుడ్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎవరో 15 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ ట్రిప్స్. మీరు ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? నా క్వశ్చన్. డెవలపర్ క్రెడిబుల్లా కాదా? ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? ఏజెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా? ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? ఇన్వెస్ట్ చేసి అయిపోయిన తర్వాత వాడు మోసం చేశాడంటే యూజ్ ఏంటి? వాడు కాల్ లిఫ్ట్ చేయడు, దానివల్ల ఏం యూజ్ లేదు. సో ప్రాపర్ మార్కెటింగ్ పర్సన్నే అప్రోచ్ అవ్వండి, ప్రాపర్ కంపెనీని అప్రోచ్ అవ్వండి. అన్నిటికీ మించి ఆఫ్టర్ సేల్ సపోర్ట్, ఆఫ్టర్ సేల్ తర్వాత మెయింటెనెన్స్ ఉండే కంపెనీని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఉండరు, అది ఫారెస్ట్ అవుతుంది. ఏం చేస్తారు మీ ల్యాండ్? ఇవన్నీ ఇన్ని అనుభవాలు అయిన తర్వాత కూడా ఇంకా మేము మోసపోయామంటే ఇది ఎవరు తప్పు? ఎవరు తప్పు చెప్పండి. మీ లైఫ్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అంటున్నాను నేను. ఓట్స్ హార్ష్గా ఉండొచ్చు కానీ ఇదే జరగాలి, దీనికి వేరే సొల్యూషన్ లేదు. సో నాది రెండో ప్రశ్న ఇందులోనే. దసరా ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది మనకి? 2 weeks హాలిడేస్ ఉన్నాయి కదా. వీక్స్ పక్కన పండగ 2 రోజులు. ఓకే, ఈ పండగ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 1 year తర్వాత వస్తుంది. మిగతా అంతా రకరకాల లైఫ్ స్టైల్ నడిచిపోతాం. ఇలానే మనం కొత్త వెంచర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ 2 రోజులు పండగే. ఎలా అంటే ఒక టెంట్ వేసి ముందే అందరికి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఒక 50 కార్లు 100 కార్లు పెట్టి ఆ వెంచర్ తీసుకొని పోయి అక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం కనపడింది ఆ రోజు. అది మీకు ఎంత అడవి ప్రాంతానికి తీసుకొని పోయింది ఆ రోజు. మొత్తం ఆ జనాలు, ఆ కార్లు, అదంతా అట్మాస్ఫియర్ మొత్తం చూసుకున్నామంటే ఏదో అద్భుతం జరగబోతుందని చెప్పి మనకు అనిపిస్తుంది బేసిక్గా. అవునా? నెక్స్ట్ ఒక 2 days 3 days తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదు, ఆ జెండాలు అవి కనపడతాను. చాలా మంది ఏంటంటే ఇట్లా ఓపెనింగ్ కానీ చూడటానికి వెళ్ళేలో ఒక 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ పే చేసి బుక్ చేసి పడేస్తారు. అవునా? సో అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఒకవేళ మనం ఆ టెంప్టేషన్లో మనం పే చేసిన తర్వాత అసలు ఆ మనీ ఎన్నికి వస్తాయా? అసలు తర్వాత నచ్చలేదు అనుకుందాము, అది ఎన్నికి వస్తాయా? ఇది మీరు చెప్పిన పద్ధతి నాట్ రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. అక్కడ ఉన్న పబ్లిక్ను, కార్స్ను, లేకపోతే పై డెకరేషన్స్ను చూసి ఇన్వెస్ట్ చేయటం నాట్ రైట్ వే, 100% రాంగ్. ఏం చూడాలి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ చెప్తారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ కనెక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అసలు ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకోండి. మనకు 9 to 10 హైవేస్ ఉన్నాయి. హైవేని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ థింగ్. 9 హైవేస్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. మీకు ఓఆర్ఆర్ పక్కకే కావాలని ఉంటుంది, కానీ బడ్జెట్ సపోర్ట్ చేయాలి. బడ్జెట్ సపోర్ట్ చేస్తే ఇట్స్ ఓకే. లేదు అన్నప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది నందికంది ప్రాంతానికి వెళ్ళాం అనుకుందాం. ఓఆర్ఆర్ నుంచి అరౌండ్ 15 kilometers డిస్టెన్స్కి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ ఆ నందికంది అనే ప్లేస్ని చెక్ చేద్దాం. మీ వెంచర్ పక్కకు పెట్టండి. నందికంది ఏంటి, అక్కడ పాపులేషన్ ఉందా, పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, అక్కడ స్కూల్స్ పరిస్థితి ఏంటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏంటి, అట్లీస్ట్ 15 లేకపోతే 30 minutesలో హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా లేవా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంది, ఏమన్నా లాజిస్టిక్స్ ఉన్నాయా, ఆ డెమోగ్రాఫిక్స్ అంటే ఏజ్ రిలేటెడ్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు. సో యంగ్ ఏజ్ ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, జనరల్గా సేల్స్ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ వరకు మీరు రీసెర్చ్ చేయాలంటే అక్కడ ఎన్ని సెలూన్స్ ఉన్నాయనే దాన్ని వరకు కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఓకేనా? ఒక ఫ్యామిలీకి ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ మనం ఎంత దూరంలో ఎంత టైంలో అప్రోచ్ అవ్వగలం అనేది మీరు రీసెర్చ్ చేయాలి. మీరు చేయలేకపోతే ఒక ప్రాపర్ రియల్టర్ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే మీరు వెళ్ళి ఒక 2-3 days స్పెండ్ చేయండి.
ఓకే అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి మనకు అర్థమైపోయింది, అక్కడ అర్థమైపోతుంది. ఇది ఈజీ, ఎవరైనా చేయొచ్చు, కొంచెం సైంటిఫిక్ వేలో వెళ్ళాలి. సో హౌ టు రీసెర్చ్ మార్కెట్ అనేది తెలుసుకోవాలి. రీసెర్చ్ చేసిన తర్వాత టైం తీసుకోండి, తొందర ఏం లేదు. చాలా వెంచర్స్ ఉన్నాయండి మార్కెట్, ఎందుకు తొందర? టైం తీసుకోండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. సెలూన్ దగ్గర నుంచి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు మీరు రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి ఆ చుట్టుపక్కల. మెయిన్ అది నందికంది తీసుకుంటే నిమ్స్ లాస్ట్ 12 years నుంచి నడుస్తూనే ఉంది. సో ఇది రాదు అని డిసైడ్ చేయొద్దు, అసలు దాని హిస్టరీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది ప్రతి ప్రాజెక్ట్కి ఉంటుంది, నిమ్స్కి కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ నిమ్స్ ఏంటి, వచ్చే 10 yearsలో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఐడియా రావాలి. అలాగే అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. కొన్ని మూసి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, చూడటానికి ఏరియా చాలా బాగుంటుంది, అక్కడ చిన్న చెట్టు కూడా రాదు. సో మూసి ఎఫెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అది చూసుకోవాలి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్, మన హైవేకి ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏ హైవే ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ హైవే ఉంది, ఈ హైవేస్ ఏంటి, ఈ హైవేస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఆ హైవేస్ నుంచి అగైన్ ఈ ముంబై హైవేకి ఈ నందికంది అనే ప్రాంతానికి కనెక్టివిటీ ఎలా ఉంది, ప్రజెంట్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్లో రాబోతున్న కనెక్టివిటీ, అన్నిటికీ మించి మాస్టర్ ప్లాన్. ఏ జోన్లో ఉన్నాం మనం, పెరి అర్బన్ జోన్ ఏమైనా ఉందా, లేకపోతే R1 జోన్లో ఉన్నామా, మల్టీ యూజ్ జోన్లో ఉన్నామా, మన వెంచర్కి అట్లీస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఒక 4-5 houses అన్నీ ఉన్నాయా, 4-5 ఉన్నాయా, లేక సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా, సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 hours మాట్లాడవచ్చు దీని గురించి. ఇవన్నీ మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత వెంచర్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎప్పుడూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను డెవలపర్ అండి, నేనేం చెప్తాను, మా వెంచర్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నా అంటాడు. అక్కడికి వెళ్తే బ్లాక్గా కనిపిస్తుంది నిజమే, కానీ స్ప్రే కొడతా పైన. చాలా వెంచర్స్ చేసేది ఇదే, జోక్ కాదు, రియల్లీ. ఒక 10 టైర్ లారీ వచ్చి 2 సార్లు ఆ వెంచర్లో రౌండ్ వేస్తే పోయే. మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. గవర్నమెంట్ ఎప్పుడు డెవలప్ చేస్తుంది, 10 years తర్వాత డెవలప్ చేస్తుంది. అప్పటి వరకు మీ ల్యాండ్ వాల్యూ ఏమవుతుంది? సో ఎంత మైక్రో థింగ్స్ ఉన్నాయో చూడండి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ అనేది మీరు అనుకున్నంత వెళ్ళాము, కొనేసాము, వచ్చాము అనుకుంటే ఆనందపడితే సరిపోదు. మార్కెట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ కార్పొరేట్ వైపు మూవ్ అవుతూ ఉంది మార్కెట్. సో మీరు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒక ప్రాపర్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి, ఆయనకి పే చేయాల్సింది పే చేయండి, ప్రాపర్ ప్రైస్లో కొనడానికి ట్రై చేయండి. తక్కువ రావాలి అంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ జనరల్గా చాలామంది క్లయింట్స్ ఏమనుకుంటారంటేనంటే, అబ్బా డెవలపర్ని బాగా నెగోషియేట్ చేసాం, ఆయన స్క్వీజ్ చేసాం ఏదో అనుకుంటారు. అప్పటికే డెవలపర్ మిమ్మల్ని స్క్వీజ్ చేసేసి ఉంటాడు. ఎన్ని వందల వేల మంది క్లయింట్స్ ఆయన చూస్తుంటాడు. సో ఆయన చేయాల్సింది చేసేసి ఉంటాడు. సో ఇది నేను నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో చెప్పట్లేదు, క్లయింట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అయిపోయిన తర్వాత ఎవరో మోసం చేశారంటే నో యూస్. సో మాలాంటి వాళ్ళు ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను, నేను నా ఆఫీసులో ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. క్లయింట్స్ ఎలా ఉంటారు తెలుసా, మా ఇంటికి వచ్చి సెషన్ కండక్ట్ చేయొచ్చుగా అంటారు వీళ్ళు. సో ఇంకా తెలియట్లేదు వాల్యుబుల్ రియల్టరు, లేకపోతే ఎవరో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎంట్రీ బ్యారియర్స్ ఏం లేదు, ఎవరో వస్తారు, వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనే ఆ మినిమం నాలెడ్జ్ ఇంకా క్లయింట్స్లో అవేర్నెస్ రావట్లేదు. నా ఆఫీస్కి వచ్చి నా ముందు కూర్చుంటే మీకు 2 hours కాదు 3 hours నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో కూడా పని లేదు, మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100కి 200% సక్సెస్ అయింది, నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే. ఎవరు రావాలి? నా దగ్గరికే రావాలి, నేను ఎందుకు వస్తాను? రాను కదా. అవి వేరియేషన్ తెలుసుకోండి అంటున్నాను. ఏదో ఒకరోజు హడావిడిగా చేస్తే. అవును, మీరు ఇంకో మాట అన్నారు, నష్టపోయేది ఎవరంటే ఫైనల్గా క్లయింట్. ఒక బిల్డర్ దగ్గర లేకపోతే డెవలపర్ దగ్గర మోసపోతే బేసిక్గా ఎక్కడ పోయి కంప్లైంట్ ఇస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, నాకు ఇట్లా నష్టం జరిగిందని చెప్పి. వేరే ఏం లేదా కంప్లైంట్ ఇవ్వడానికి? ఒక పోలీస్ స్టేషన్ అంటే రేరా చట్టాలు ఉన్నాయి మనకి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రేరా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది కదా క్లయింట్స్ చాలా వరకు. అంటే ఇది అవేర్నెస్ లేదు సార్. అవేర్నెస్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, కొంతవరకు ఉంది. రేరాకి ఇవ్వచ్చు. ఇప్పుడు రేరా, అందుకే రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో మాత్రమే పర్చేజ్ చేయమని చెప్పేది. దానికోసమే రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేస్తే. సో రేరా డిటిపిసి ఒక అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్లో కొనుక్కుంటే సేఫ్.
సేఫ్ 90% సేఫ్, 90% 100% మనం పక్కన పెడితే. సో ఇంత గ్యారంటీగా మనకు కనపడుతుంది. రైరా సర్టిఫైడ్ ఉన్న ఏజెంట్నే మీరు త్రూ వెళ్ళండి, ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. చెప్తున్నా అయినా కానీ ట్రాక్ అనేది మారుతుంది 100% మారుతుంది. అంటే ఇంత క్లియర్గా చెప్పి ఇదిగో ఇది ఈ త్రూ ఇలా వెళ్ళండి, రేపు రెస్పాన్సిబిలిటీగా రేపు బాధ్యత అనేది మనం కొన్న తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి కావచ్చు, నేను రేరా చట్టం రేరా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే ఆ ఏజెంట్ త్రూనే కొన్నాను చెప్పుకోవడానికి ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది రేరా ప్రొటెక్షన్ కూడా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది 100%. ఇదే ఈ రేరా ప్రొటెక్షన్ అన్నారు కదా మీరు, అవును. ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు త్రూ రేరా ద్వారా కానీ డిటిపిసి ద్వారా కానీ కొంటే? రేరా ప్రొటెక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య ఫ్యూ లేఅవుట్స్ అండి, వాళ్ళకి పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయాలి, చేయలేదు వాళ్ళు. చేయకపోతే రేరా ఏం చేసింది, ఆ రేరా ఇచ్చిన పర్మిషన్ని రద్దు చేసి వాళ్ళ మీద కొంచెం పెనాల్టీ ఇంపోజ్ చేసి, డిపెండ్స్ ఆన్ వెంచర్, 10 lakhs నుంచి 20 lakhs 50 lakhs రకరకాలు ఇంపోజ్ చేసి అగైన్ ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసింది, ఇంకొక 1 yearలో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయండి అని. సో ఆ డెవలపర్ చేయాల్సిందే, 100% ఎస్కేప్ అవ్వడానికి లేదు. క్లయింట్కి ప్రొటెక్షన్ వచ్చింది కదా, కొన్ని ప్లాట్స్ ఈవెన్ రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటికి కూడా క్లయింట్కి ప్రొటెక్షన్ వచ్చింది కదా, టైం ఫ్రేమ్లో చేయలేదు, కానీ రేరా ఇప్పుడు చేపిస్తుంది. ప్రొటెక్టెడ్ కాదు. రేరా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి రేరా అప్రూవల్ లేకుండా వెంచర్స్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు రేరా అప్రూవల్ లేకుండా ఏ వెంచర్స్ రావట్లేదు, ఒకప్పుడు నడిచింది అది, అదే కంటిన్యూ అవుతున్నాయి అంటారా? 100% రేరా అప్రూవల్ కావాల్సిందే. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అంటాం. రేరా అప్రూవల్ 100% కావాల్సిందే. ఇన్ కేస్ రేరా అప్రూవల్ లేదు అంటే పర్చేజ్ చేయొద్దు. ఓకే, ముందు ఇది మనం కంపల్సరీ చూసుకోవాలి. రేరా అప్రూవల్ చూస్తున్నారు, మీకు రేరా అప్రూవల్ లేకపోతే లోన్ కూడా రాదు, బ్యాంక్ లోన్ కూడా రాదు. సో అయితే ఇలాంటి పొరపాట్లు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ జరిగింది, వాటినే హైడ్రా కూల్చివేసింది. సో పీపుల్ ఆర్ ఇన్ ఫియర్ అనమాట. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, కానీ హైడ్రా వచ్చి కూల్చేసింది. ఎవరు నమ్మాలి మేమని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నేను 2 days బ్యాక్ ఇదే క్వశ్చన్ ఫేస్ చేశాను క్లయింట్ నుంచి. ఒక డాక్యుమెంట్ సెట్ ఇస్తే లీగల్ వెరిఫికేషన్ కింద ఖర్చు అవుతుంది అంటే, ఎందుకు సార్ మీకు లోన్ వస్తుందంటే ఇంకా లీగల్ వెరిఫికేషన్, హెచ్ఎండిఏ ఉంది, రేరా ఉంది అంటే, ఆయన తన ఫ్రెండ్ ఈ బాధాకరమైన గాథ చెప్పుకొచ్చాడు, ఈ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి, హైడ్రా వచ్చి కూల్చేసి. గవర్నమెంట్ చేసిన పొరపాటు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఒక మంచి పని చేసేటప్పుడు కొంతమంది నష్టపోతారు అంటారు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. బట్ టోటల్ సిస్టంలో ఉన్న మిస్టేక్స్ ఇవి. డెవలపర్స్ని బ్లేమ్ చేయటం కన్నా ముందు ఆ పర్టికులర్ అథారిటీస్ని వాళ్ళని పట్టుకోండి, ఎందుకు పర్మిషన్స్ అనాథరైజ్డ్గా ఇచ్చారు. సో మన సిస్టమే అలా ఉంది. సో ఆ భయం ఎప్పుడు ఉంటుంది ముందు కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐ మార్కెట్ ఎలా ఉంది సార్? ఎన్ఆర్ఐ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇప్పుడు అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవునండి, చెప్పుకుంటే చాలా ఉంది స్టోరీ. అవును. సో ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా ఇటువైపు? అండి, ఓవరాల్గా చూసుకుంటే ఎన్ఆర్ఐ కాల్స్ కొంచెం అయితే తగ్గనాయి, వస్తున్న ఎన్ఆర్ఐ కాల్స్ కొంత తగ్గనాయి. బట్ ఫ్యూ ఆర్ రీచింగ్ అవుట్ స్టిల్ నౌ. దీనిలో డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే, మేబీ అక్కడ జాబ్స్ పోతే ఏంటి పరిస్థితి అని. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ కంట్రీని వదిలేసి ఇండియాకి దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఇక్కడికి వస్తున్నారంటే ఒక విల్లానో ఒక ఫ్లాటో పర్చేజ్ చేయాలని చూస్తారు. వాళ్ళు 10 years బ్యాక్ వెళ్ళి ఉంటారు, దే హ్యావ్ సమ్ సేవ్డ్ మనీ కదా. సో అది ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది యాడెడ్ అడ్వాంటేజ్. బట్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఉండేవి ఇంతకుముందు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇన్సెక్యూరిటీలో ఉండటం వల్ల ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే, ఎందుకు ఇండియా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి, నేను యూఎస్లోనే కొనుక్కుంటాను, ఇక్కడ ప్రాపర్టీస్ కూడా అమ్మి అక్కడికి తీసుకెళ్ళి కొనుక్కుందామనే ఆలోచన చేశారు. ఇప్పుడు అసలు ఆ పొరపాటును కూడా అలాంటి ఆలోచన చెయ్యట్లేదు. ఇది మనకి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ టైం గడిస్తే కానీ మనకి ఏంటనేది క్లారిటీ రాదు. కొంచెం టైం కన్ఫ్యూజ్ అయితే నడుస్తుంది. 100%. ఒక పక్క అమెరికాలో జాబులు, అవును, ప్లస్ అక్కడి నుంచి పంపించేయడం, ఐటీ క్రైసిస్. అవును.
లోకల్స్ నుంచి వ్యతిరేకత, రకరకాలుగా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఇవన్నీ ఇంపాక్ట్ ఉన్నాయి. సో వెనక్కి వచ్చేవాళ్ళు చాలా. గోల్డ్ రేట్ అయితే పెరిగిపోతా ఉంది. గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 2 సార్, ఏంటి పరిస్థితి ఎగ్జిట్ నెంబర్ 2? యా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. యా అంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రెసిడెన్షియల్ సెక్టర్లో హ్యాపెనింగ్ ప్లేస్ అంటే ఎగ్జిట్ నెంబర్ 2నే. ఎగ్జిట్ నెంబర్ 2 ఎందుకు అంత హ్యాపెనింగ్ ప్లేస్ అంటే కోకాపేటకి వెరీ నియర్, ఐటీ షాడో ఏరియాస్కి చాలా చాలా నియర్ కాదు, ఐటీ షాడో ఏరియాకి ఎక్స్టెన్షన్ అంతే, పార్ట్ ఆఫ్ ఐటీ షాడో ఏరియానే, పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొల్లూరు వెలిమల అనే ప్రాంతాలు. సో జస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది అంతే అటువైపు. సో ఒక డౌన్ టౌన్ లాగా అంటే ఇక్కడ ఐటీ సెక్టర్ అంతా ఉంటే వాళ్ళకి కావాల్సిన రెసిడెన్సెస్ కొల్లూరు వెలిమలలో రానున్నాయి. గచ్చిబౌలిలో ప్లేస్ లేదు, కొండాపూర్లో ప్లేస్ లేదు, హైటెక్ సిటీలో ప్లేస్ లేదు. సో ఎక్కడ ప్లేస్ ఉందంటే కొల్లూరు వెలిమలే. కోకాపేట అనేది అందరికీ అందుబాటులో లేదు. సో ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ కొల్లూరు వెలిమల. ఇంత దగ్గరలో ఉన్న అప్పటి వరకు ప్రైజెస్ ఎందుకు పెరగలేదు అనే క్వశ్చన్ కూడా ఉండొచ్చు. కొంత సోషల్ ఇన్ఫ్రా అక్కడ డెవలప్ కాలేదు బికాస్ ఆఫ్ దట్ రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ హర్డిల్ ఉండటం వల్ల ప్రాపర్ కైండ్ ఆఫ్ రోడ్స్ ఇప్పుడు కూడా లేవు. ఈవెన్ టుడే ఈరోజు కూడా ప్రాపర్ రోడ్స్ లేవు. కొన్ని రోడ్స్ ఈ మధ్య వచ్చినాయి. సో ఆ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్తో ఆ ఏరియాకి ఎట్ ఏ టైం బూమ్ వచ్చింది. ప్లస్ అక్కడ వస్తున్న డెవలపర్స్ కూడా ప్రీమియం బిల్డర్స్ అంతా ఆ ప్రాంతంలో తమ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతూ ఉంది ఈ 2 ప్రాంతాలు కూడా. ఇకపోతే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి ఈ ప్రాంతాల్లో. న్యూ వెంచర్స్ ఏమీ రావట్లేదు. సో ఓల్డ్ వెంచర్స్లో కొంత ఇన్వెస్టర్ స్టాక్ ఉంది, అలాగే రీసేల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది గోల్డెన్ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో కనుక ఆ ప్రాంతంలో ఆ గోల్డెన్ కారిడార్ అనే ఏరియాలో ఎక్కడ మీరు ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసినా కూడా ఇది రాసి పెట్టుకోండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో బియాండ్ ఇమాజినేషన్ గ్రో అవుతుంది. ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకొక హైటెక్ సిటీ అంటే రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. ఇలాంటి ప్రైస్ గ్రోత్ అక్కడ చూడబోతున్నారు. ఇది బియాండ్ ఇమాజినేషన్. ఎందుకంటే మనం పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం, అవన్నీ కోపప్ అవుతున్నాయి అక్కడ. సో దాన్ని మించిన లొకేషన్ ఇంకోటి లేదు ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. హైదరాబాద్లో కొత్త మార్కెట్ ఒకటి నడుస్తుంది మధ్య. ఏదండి? విపరీతంగా అద్దెలు పెంచేశారు. యా, మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ దాదాపు 30 to 40% పెంచారు. ఏంటి దేనికి సంకేతం ఇది? అండి ఈ రెంటల్ పెరగడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. బెంగళూరు గుర్తు చేస్తుందేమో అట్లా, ఆ విధంగా ఉంది పరిస్థితి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో. అవును, బెంగళూరులో మినిమం మీకు తెలుసు కదా ఎలా ఉంటాయి. 1 year అడ్వాన్స్ పే చేయాలి. 1 year పరిస్థితి హైదరాబాద్లో కూడా అలానే కనిపిస్తుంది. హైదరాబాద్లో వచ్చే 5-10 ఇయర్స్లో అదే జరగబోతుంది. ఇది కొత్త విషయం ఏమి కాదు, చాలామంది చెప్తా ఉన్నారు. లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. మనం బెంగళూరు వైపే మూవ్ అవుతా ఉన్నాము, మనం ఊరికే షోకేస్ చేస్తున్నాం, సింగపూర్, దుబాయ్, న్యూయార్క్, నోటికి ఏదో వస్తే అది అంటే ఇలా మాట్లాడితే కొంత వ్యతిరేకత వస్తుంది. లాస్ ఏంజల్స్ నో అండ్ బిట్స్ అండ్ పీసెస్, అక్కడొక బిట్ తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అది రాంగ్. మాస్టర్ ప్లాన్ని బేస్ చేసుకుని పర్మిషన్స్ ఇవ్వటం, మాస్టర్ ప్లాన్స్ వర్క్స్ కంప్లీట్ కావు కానీ మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు పర్మిషన్స్ ఇచ్చారు. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది, ప్రీమియం సెక్టర్ ఎంటర్ అయిపోయింది. సో వాళ్ళు రెంటల్ ఎప్పుడైతే పెంచుతారు, ప్రీమియం సెక్టర్లో లో రెంటల్స్ ఉండవు కదా, వాళ్ళు రెంటల్స్ ఎప్పుడైతే పెంచుతారో మిడ్ సెక్షన్లో కూడా రెంట్ పెరుగుతారు. ఆ హైరైజ్ టవర్స్లో 2 BHK 70,000, సో ఇక్కడ 20,000 ఉన్నది 25,000 చేస్తారు. ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టైంలో ఏమైందంటే ఎవ్రీబడి వాంట్స్ టు లీడ్ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకుంటున్నారు. సొంత ఇల్లు, ఇంకోటి పక్కన పెట్టండి, మనం బతికినంతకాలం మంచిగా బతకాలి. సో అడ్జస్ట్ అవ్వట్లేదు. సో నాకు మంచి 2 BHK 3 BHK అయితే కావాలి, ఒక 5,000 ఎక్కువైనా పే చేయడానికి పీపుల్ మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యారు. దానివల్ల రెంటల్స్ పెరిగినాయి. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టైంలో రెంటల్ డిమాండ్ చాలా తక్కువ ఉంది, చాలా ఖాళీగా ఉన్నాయి ఫ్లాట్స్ అన్నీ. ఈ ఇన్వెస్ట్ చేసిన బిల్డర్స్ అందరూ దాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి, కొంత లాస్ అయి ఉన్నారు, వాళ్ళు ఈఎంఐస్ పే చేసి ఉన్నారు. సో ఆ రెంటల్స్ అప్పుడు ఏవైతే వాళ్ళు కోల్పోయారో ఇప్పుడు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు. అన్నిటికీ మించి ఓవరాల్ ఇండియా నుంచి ఇన్ఫ్లో పెరిగింది హైదరాబాద్కి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి. సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుందంటే రెంట్స్ పెరుగుతాయి న్యాచురల్గా. ఇదేమీ
జరగకూడని విషయం ఏమి కాదు. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ బెంగళూరు. ఇప్పుడు హైదరాబాద్ ఎఫర్టబుల్ సిటీ కూడా కాదు. సారీ టు సే దిస్, ఎఫర్టబుల్ సిటీ కూడా కాదు. ఎందుకు ఎఫర్టబిలిటీ సిటీ కాదంటున్నానంటే దీనికి ఒక రీజన్ ఉందండి. లాంగ్ బ్యాక్ వెళ్తే తెలంగాణ యాజిటేషన్. తెలంగాణ యాజిటేషన్లో 10 years ప్రైజెస్ పెరగలేదు హైదరాబాద్లో. ఇండియా మొత్తం ప్రైజెస్ పెరుగుతున్నాయి కానీ హైదరాబాద్లో పెరగలేదు. 10 years పాటు పెరగలేదు. నెక్స్ట్ కోవిడ్ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ అంతా ఇప్పుడు చూపిస్తూ ఉంది. సో మనం కూడా ఎప్పుడో బెంగళూరుకి రీచ్ అవ్వాల్సింది రెంటల్ డిమాండ్ తెలంగాణ యాజిటేషన్ వల్ల కొంత ఆగిపోయింది. భయపడ్డారు చాలామంది, ఇక్కడ ఉండగలుగుతామా, వెళ్ళిపోవాల్సి వస్తుందా. సో ఇట్లా రకరకాలు ఇవన్నీ ఏమీ జరగలేదు. ఎవరు వెళ్ళిపోలేదు, ఇంకా వస్తానే ఉన్నారు. ప్లస్ హైదరాబాద్ లాంటి కంఫర్టబుల్ సిటీస్ ఇప్పుడు ఇండియాలో లేదు. ఎందుకంటే ఢిల్లీ, ముంబై ఇవన్నీ ఓవర్ శాచురేటెడ్. బెంగళూరే ఈరోజు బెంగళూరు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు వెకేషన్ కోసం వెళ్ళేవాళ్ళం. సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ బెంగళూరు. సో రెంట్స్ ఇంకా పెరుగుతాయి, ఎస్ఎఫ్టీ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి, ల్యాండ్ కాస్ట్స్ కూడా పెరుగుతాయి. నో మోర్ ఏ ఎఫర్టబుల్ సిటీ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మంది ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. సో ఒకసారి మీతో కూడా కాంటాక్ట్ కావాలి చాలామంది అడుగుతున్నారు, మీ ఫోన్ నెంబర్ ఏంటి? యా అండి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను రవిప్రకాష్, నా ఆఫీస్ వచ్చి హఫీస్పేట్లో ఉంటుంది. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ భూమ్ ప్రేక్షకులకి నాదొక స్పెషల్ ఆఫర్ అండి. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను నా ఆఫీస్లో కండక్ట్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.